18 వచ్చి అందరం కలిసి చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చి పేజీ నెంబర్ 728. నేను మొదటి వాడను జీవించుకోవడము సజీవులై ఉన్నాను మరియు మరణమైనయు పాతాళమైనయు దారుణ స్వర్గంలో ఉన్నాను. అంటే రండి యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచ్చి నుంచి చదువుకున్నాం. వారు అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నామని ఆమె అడగగా ఆమె నా ప్రభుని ఎవరు పోయి ఆయన ఎక్కడ ఉంచున్నానో తెలియలేదని చెప్తున్నాను. ఆమె ఈ మాట చెప్పి వెనక్కి యేసు చూసింది కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. ఆ యేసు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నిలుస్తున్నావు అని ఆమె అడగగా ఆమె ఆయన ఉత్తరాన్ని ఉందని నీవు ఆయన మోసపోయినా ఆయన ఎక్కడ వస్తున్నారో చెప్పు, నేను ఆయన చెప్పు. యేసు చూసి మరియా అని పిలిచి ఆయన తిరిగి ఆయన ఎప్పుడు భాష తక్కువని మాట బోధకుడని మాట్లాడుతున్నాడు. అంటే ఈ లూకాసు వార్త 22వ అధ్యాయం 5వ వచ్చి 22వ అధ్యాయం 24వ అధ్యాయం 5వ వచ్చి వారు భయపడి ముఖము నేల ఉండగా మీరు సజీవుడైన వాటిని ఎందుకు మృతుల్లో వెలుగుతున్నారు, ఆయన కల్లేడు, ఆయన దయచేస్తున్నాడు. ఇంకా గలిలో ఉండినప్పుడు మనిషి కూడా పాపం చేయబడి సిలువబడి 3 రోజులు లేచిన చెప్పిన వాటిని జ్ఞాపకం చేసుకున్న వారితో చెప్పి ప్రభు చెప్పిన మాట మనం చూసాం. ఆయన లేడు, ఆయన ఎక్కడున్నాడు? లేచి ఉన్నాడు. ఆయన లేచి ఆయన్ను సజీవుడైన వారిని మీరు ఎందుకు వృద్ధులలో వెతుకుతున్నారు? ప్రభు యొక్క 2021 సంవత్సరాల పూర్వము మానవుని ప్రేమించి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని ఈ భూమి మీదకి మనిషిగా పంపించాడు. ఆయన మానవ రూపము ఎత్తి శ్రమపడి 33.5 సంవత్సరం భూమి మీద జీవించి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేక ఈరోజు పునరుద్ధానపు పండుగ, అంటే ఈస్టర్ పండుగ అని అందరూ లోకమంతా చేసుకుంటారు. అయితే ప్రతి ఆదివారం కూడా పునరుద్ధానమే. అయితే ఈ పునరుద్ధానపు పండుగ మనకు ఏ జ్ఞాపకం చేస్తుందని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే పిల్లరా, ఈ పునరుద్ధానపు పండుగ అనేది అంటే ఈ పునరుద్ధానం అనేది ఆ పునరుద్ధానం వలన మనకు కలిగే లాభాలేంటి అని కొన్ని విషయాలు తీసుకొని ప్రభువును మనము ఆరాధిద్దాం. రండి, పరిశుద్ధ బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడ్డకై లేకపోతే, అంటే అపరాధము అంటే ఏంటి?
పాతలు అనబడిన వారు అనేక మంది చనిపోతూ ఉంటారు, సమాధుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, తిరిగి మళ్ళా రాలేదు. కానీ ఈయన సమాధి ఖాళీగా ఉంది. అంటే మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఈయన మరణించాడు. మరణించి మనము నీతిమంతులుగా తీర్చబడినట్లు ఈయన ఎత్తబడ్డాడు. ఒకవేళ మనం మరణించి నరకానికి పాతాళానికి వెళ్ళామనుకోండి, పాతాళపు ప్రేతలు ఏం చేస్తాయి? మనల్ని నా ఫ్రెండ్ వచ్చాడని చెప్పి బంధిస్తాయి. గుడ్ ఫ్రెండ్ వచ్చాడు, భూమి మీద నా కోసం జీవించాడు, భూమి మీద నా కోసం ఎన్నో సాహసకార్యాలు చేశాడు పాపం అని చెప్పి ప్రభు నెరకుంటే రాలంటి వాడు పాతాళానికి వెళ్తే కనుక పట్టుకొని ప్రేతలు రాని కౌగులించుకొని పైకి రాని. కానీ ప్రభు పాతాళానికి దిగిపోయాడు. పాతాళానికి వెళ్తే ప్రభుని ఏం చేశారు? పాతాళము తట్టుకున్నదా? ఈ పరిశుద్ధుని ప్రభావాన్ని చూసి చల్లా చెదరైపోయారు, నిలబడలేకపోయారు. పాతాళపు తెరలు చించుకొని బయటకు వచ్చేసాడు. పాతాళం ఆయనను పట్టుకోలేకపోయింది, మృతలోకంలో ఆయనను బంధించలేకపోయింది. మరణపు ముళ్ళను విరిచి సజీవుడై లేచాడు. ఆయన లేవడం ద్వారా ఆయన ఎప్పుడైతే నీతిమంతుడుగా పాతాళంలో నిలవలేక బయటకు వచ్చాడో, పాతాళంలో బంధింపబడలేక బయటికి రానిచ్చారో, అప్పుడు ఆయన ఏమైపోయాడు? నీతిమంతుడు, పాపం లేనివాడు కనుక పునరుత్థానమైన. ఆ పునరుత్థానపు శక్తి మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. ఒకవేళ ఆయన కూడా మనలాగానే పాతాళంలో బంధించబడితే మనకు నిరీక్షణ ఏముంటుంది? ఇంకా నువ్వు పాపే వాళ్ళు పాపే అంటారు. ఆయనలో పాపం లేదు కాబట్టి పాతాళం ఆయనను బంధించలేకపోయింది, విడిపించబడి పునరుత్థానుడయ్యాడు. అందుకే ఆ పునరుత్థానం వల్ల మనం నీతిమంతులుగా అంటే అపరాధం అంటే ఏంటి? నిర్గమకాండంలో ఒక మాట చూడండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన 1000 మందికి దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఎంత మాత్రం దోషులు నిర్దోషులుగా ఎంచగా. ఇక్కడ ఒక అపరాధం అంటే ఏంటంటే, అపరాధం అన్నా పాపం అన్నా దోషం అన్నా ఇవన్నీ ఒకే లైన్లోకి వస్తాయి. కాబట్టి ఈ అపరాధములు పాపములు దోషములు అన్నింటినీ మన మీదకి, మన పిల్లల మీదకి తరతరాలు వస్తాయి. ఇలా వచ్చే అపరాధాలన్నింటినీ ప్రభు ఏం చేశాడు? తీసివేశాడు. అంటే ఒకవేళ ఆయన మరణించకపోతే, ఆ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమీయులకు రాసిన విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగినము. చూడండి, ఎవరి ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాము? విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏం చేయబడ్డాము? సమాధానం. క్రీస్తు లేకపోతే మన పాపములకు సమాధానము లేదు. ఏమయ్యా బిల్లు కట్టావా అంటే కట్టామండి. ఎక్కడ కట్టావు? నీ పాపానికి బిల్లు కట్టావా? కట్టావు. ఎక్కడ కట్టావు? పాతాళంలో బంది కట్టావు. ఎవరికి కట్టావు? అపవాదికి కట్టావు. ఎంత కట్టావు? అది వెళ్ళలేని. ఎవరిది? క్రీస్తు, ప్రభువైన క్రీస్తు. ఆయన ఏం చేశాడు? రక్తం కార్చాడు. ఆ రక్తం కార్చడం నీకు వచ్చిన విలువ ఏంటంటే, అది అమూల్యమైన నిష్కలంకమైన రక్తం, పాపం లేని రక్తం. ఆ రక్తంలో వెలయించి నన్ను దేవుడు విడిపించాడు. 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మాటలు చూడండి. ఈనాడు ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేపనండి హృదయం విశ్వసించిన మృతులలో నుండి ఆయన లేపనని మనం ఏం చేయాలా? మనం రక్షించబడటానికి కారణం ఏంటి? పునరుత్థానమే. ఆయన మృతుల నుంచి లేపడకపోతే మన రక్షణకు ఆధారము లేదు. ఒకవేళ ఆయన కూడా సమాధిలో ఉంటే మన రక్షణకు ఆధారము లేదు. అటు బలహీనంగా ఉంటాం. అందుకే ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం.
విషయము నిర్మలమైన మనస్సాక్షించు ప్రత్యుత్తరమే. మన పాప మాలిన్యాన్ని కడిగాడు, నిర్మలమైనటువంటి మనస్సాక్షి ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం నీతిమంతులుగా అపరాధులమైనటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడటానికి మనకేది కారణమైంది? యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం. ఆయన పునరుద్ధానమే లేకపోతే మనం అపరాధంలోనే ఉండేవాం. ఇప్పుడు మనం ప్రభుని ఏమని ఆరాధించాలి? ప్రభువా, నేను అపరాధిని, నా అపరాధత్వాన్ని బట్టి నేను ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధికి చాలలేను. నా నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడవు అయినావు కాబట్టి నా అపరాధములు ఏం చేయబడ్డాయి? క్రీస్తు యేసునందు కొట్టివేయబడి నన్ను నీతిమంతునిగా. ఒకవేళ మీరే లేకపోతే నేను నీతిమంతుడిగా మార్చబడలేను, తీర్చబడలేను. నేను పాపాత్ముడిగానే మిగిలి ఉండేవాడిని. ఇప్పుడు అపరాధిని దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు అంటున్నాడు. పాతాళానికి వెళ్ళవలసిన వాడిని ఎక్కడికి చేర్చుకుంటున్నాడు? పరలోకానికి చేర్చుకుంటున్నాడు. మనం ప్రభుని ఆరాధించవచ్చా ఈ మాట ద్వారా? అపరాధిని నీతిమంతుడిగా మార్చు. మురికి వస్త్రములతో నన్ను ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చావు. పాప బ్రతుకును మార్చి నన్ను మంచి నీతిమంతునిగా చేశావు. ఎంత మంచి దేవుడు. రాత్రి నా జీవితాన్ని ప్రకటిస్తూ వచ్చాను. అది వరకు మనసు ఎరగనిటువంటి పరిస్థితి. పాపాత్ముని ప్రభు ఏం చేశాడు? తన ఉచితమైన కృపతో క్షమించాడు. క్షమించి తన బిడ్డగా చేశాడు. ఇప్పుడు నా గొప్ప ఆనందం, నెమ్మది, సంతోషం, దేవునిలో కృతజ్ఞతాభావం. కాబట్టి మనం ఏం చేస్తాం? పాపాత్ములమైన మమ్మల్ని, అపరాధమైన మమ్మల్ని నీతిమంతులుగా మార్చినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పి ప్రభువును రెండవ తలంపులోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం నుండి మృతులకును ఎందుకంట ఆయన ఉంటా ఎవరికి ఉండడానికి? మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు. చచ్చిపోయిన వారికి కానీ బ్రతికున్న వారికి కానీ అందరికి కానీ ఎవరంట? ప్రభు. ఈయన పునరుద్ధానం. అందుకు ఆయన ఎందుకు నిమిత్తమేగా క్రీస్తు చనిపోయి వలన బ్రతికు. ఎందుకు ఉండాలనుకున్నాడంట? సజీవులకును మృతులకు. అంటే చనిపోయిన వారికి బ్రతికున్న వారికి ఆయన ఎవరంట? ప్రభువు. ఆయన పునరుద్ధానము ఆయనకి ఎలాంటిది? అన్ని నామముల కన్నా ఘనమైన నామము భూమి మీద ఆకాశంలో అంతట్లో, భూమి ఆకాశంలో అన్నింటిపైన కూడా ఉన్నతమైన నామము యేసుక్రీస్తు వారి యొక్క. ఇంతగా హెచ్చించబడటానికి ఎలా వచ్చిందంటే ఆయన పునరుద్ధానుడు. మృతులకును సజీవులకును ఆయన నామము గొప్పది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము మనం చదువుకున్నాం. 15వ వచనం నుండి 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా. ఏంటంటే ఆయన ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకున్నాం. ప్రభువును యేసు క్రీస్తు ప్రభువారు అంటాం. ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి గల కారణం ఏంటి? ఆయన మృతులకు సజీవులకు ప్రభువుగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి దానివల్ల మనకు ప్రభు అయ్యాడు. మన హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటూ వచ్చాం. దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనం ముందుకెళ్తే రండి. కొలస్సీలకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడయ్యాడు.
ఎట్లా ఎక్కడి నుంచి లేచుట్లో? మృతులలో నుండి లేచుట్లో. ఇప్పుడు మృతులకు ఆయన ఎవరు? ప్రభు. మృతులందరికంటే ముందుగా లేచిన వాడు ఆయన. అందుకని ఆయన ఏం చేయబడ్డాడు? ప్రభువుగా ఉన్నాడు. కొంతమంది చనిపోయారు, తిరిగి లేచారు, దేవుడు లేపాడు వాళ్ళు మరలా ఏమైపోయారు? చనిపోయారు. కానీ ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మరణమును జయించాడు. కాబట్టి మృతులకు కూడా ఆయన ఏమైనాడు? సజీవులకు ఏమైనాడు? ఇప్పుడు ప్రభువు ఆయన పునరుద్ధానము మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మృతులకును సజీవులకును మనకు ప్రభువుగా ఉన్నాడు. ప్రభువా, నేను సజీవుడిగా ఉన్నా నువ్వు నాకు ప్రభువుగా ఉంటావు. నేను మృతులనైనా నాకు నువ్వేమంటావు? ప్రభువుగా ఉంటావు. నేను మృతులనై నాకు ప్రభు. మృతులకు ప్రభు ఎవరు? సాతాను. మృతులకు ప్రభు సాతాను అయితే వాడి కిందికి వెళ్ళాలంటే వాడు మనకు శిక్ష వేస్తాడు. అందుకనే మృతులకు కూడా ఏమయ్యాడు? సాతాను పోస్ట్ ఖాళీ అయిపోయింది. మృతులకును సజీవులకు ఏమైనాడు? ప్రభువు. ఇప్పుడు మనకు ప్రభు ఆయన కాబట్టి ఎక్కడున్నా వడ్డించేవాడు మనోడైతే శాస్త్రం ఉంటుంది కదా, అన్నం వడ్డించేవాడు మన బంధువు అయితే చికెన్ ముక్కలు పట్టుకొని వస్తున్నాడు అనుకో, ఎక్కడ ఉన్నా కానీ మన కాడికి వచ్చే 2 ముక్కలు ఎక్కువ వేస్తాడు కదా. మా పక్కన ఒక బ్రదర్ ఉండేవాడు, ఖమ్మం. భోజనానికి పోతే ఎవరు మనోడు వడ్డించేవాళ్ళు ఎవరైనా ఉండడానికి చూస్తాడు. చూస్తే ఎవరు కానలేదు, నీళ్ళు పోయడానికి వచ్చి నీళ్ళు ఫస్ట్ పోయడానికి పిల్లలు వస్తే అబ్బాయి వీడు భలే మంచోడు, పిల్లలు భలే హుషారుగా వస్తున్నాడు. ఎందుకని వాడు నీళ్ళు తప్పినప్పుడు పిలిస్తే తొందరగా వచ్చి పోస్తాడు. ఎవరైనా చికెన్ ఎత్తుకొని వస్తే మనోడేనా, ఏమన్నా బాగుండవా, ఏమన్నా బాగుండవా, ఏం సంగతి, ఎక్కడ ఉంటాడో కారణాలు ఇది ఎవరో తెలియదు. తెలియకపోయినా చికెన్ బకెట్ చూసి మనోడేసరికి ఏం చేస్తాడు? 2 ముక్కలు ఎక్కువ వేస్తాడు. అయ్యో ఇది పెద్ద చేయ అని వేస్తుంటే, అయ్యో ఇది పెద్ద చేయ, ఏం చెయ్యి, ఇది పెద్ద చెయ్యి, నేను పెద్ద చెయ్యంటే ఇంకా 2 ముక్కలు ఏమని అంటారు. వాడేది నన్ను ఇంతగా పోయి చెప్పి 2 ముక్కలు వేస్తాడు. అంటే మృతులకును సజీవులకును ఆయన ప్రభు. మనం సజీవులకు ప్రభు ఆయన. కాబట్టి నాకు ప్రభువుగా ఉన్నందుకై నీ పునరుద్ధానము నాకు నేను ప్రభువుగా చేసింది. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము మనకు ఆయన ప్రభువుగా చేసింది. అందుకై నీకు మొదటి తలంపులో ప్రభువుని ఎందుకు మనం స్తుతించాలి? ఆయన మన అపరాధములను నీతిమంతులుగా మార్చాలి. అందుకని ప్రభువును మనము, ప్రభు యొక్క పునరుద్ధానము అపరాధమైన మనము నీతిమంతులుగా మార్చింది. ఇప్పుడు మృతులకు సైతం సజీవులకు సైతం యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నాడు. ఎందుకు కారణం అంటే ఆయన మృతిని గెలుచడం ద్వారా సజీవులకు మృతులకు సజీవులమైన నాకు కూడా ప్రభువుకు నమస్కారం పెడతామా లేదా? గౌరవంగా టీచర్ కనపడితే నమస్కారం పెడతామా లేదా? కలెక్టర్ కనపడితే నమస్కారం పెడతామా లేదా? రాజు కనపడితే నమస్కారం పెడతామా లేదా? సాక్షాత్ ఇప్పుడు దేవాదేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువే కనపడ్డాడు. ఇప్పుడు ఆయన నమస్కారం పెడతామా లేదా? ఏమ్మా పెడతామా? మూడో తలంపులోకి వెళ్దాం. మూడో తలంపు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువు. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 7వ వచనం చదువు. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. 5వ వచనం చదువు. మన అపరాధముల చేత వచ్చిన వారమే ఉండినప్పుడు సైతం మన యందు చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం చచ్చిపోయినాం. చచ్చిన మనల్ని ఏం చేశాడు? క్రీస్తుతో కూడా లేపాడు. క్రీస్తుతో కూడా అంటే క్రీస్తు లేచినప్పుడే మనం ఏం చేయబడ్డాం? లేపబడ్డాం. ఇక్కడ 7వ వచనం ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎక్కడ కూర్చుండబెట్టాడు? సాధారణంగా కలువై ప్రజలు చాలా మంచిది. ఎందుకంటే సేవకుడు కూర్చుంటే, మీరు మాకన్నా చదువుకున్న వాళ్ళు, మాకన్నా ఆధిక్యత
దానికి సంతోషం. అంటే ఒక వ్యక్తికే మనం ఇంత గౌరవం ఇచ్చి కింద కూర్చుంటున్నాము, నిలబడుతున్నాము అంటే చాలా సంతోషకరమైన మాట. ఇప్పుడు నాలాంటి కొన్ని 100 లక్షల కోట్ల మంది క్రీస్తుతో సమానమా? నాలాంటి ఎన్ని లక్షల కోట్ల మంది అయినా క్రీస్తుతో సమానమా? ఇప్పుడు ఆయన కూర్చుంటే మనం ఏం చేయాలిగా? అసలు వాళ్ళు పడాలి మట్టిలో, నా మట్టి నాకి ప్రభువా 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 పాపాత్ముని తండ్రి పేతురు కదా, పాపాత్ముడు విడిచిపెట్టి వెళ్ళిపో అని పేతురు అన్నట్టుగా మనం కూడా ప్రభువును అనాలి. సమీపింపరాని తేజస్సులో, ఆయన ఎంత గొప్ప తేజస్సులో నివసించున్న తండ్రి ఇప్పుడు మనల్ని ఆయన పునరుద్ధానం అవటం ద్వారా క్రీస్తుతో కూడా ఏం చేశాడు? కూర్చుండబెట్టాడు. ఇది గొప్ప సంతోషమా కాదా? ఆ వీధిలో ఈ వీధిలో పోయేవాళ్ళు, అక్కడిక్కడ తిరిగే వాళ్ళు, చూసేవాళ్ళు, ఒక ప్రెసిడెంట్ పక్కన ఆయన కూర్చున్న సోఫాలో మనం కూర్చుంటే అబ్బా అన్న ప్రెసిడెంట్ బాగా తెలిసినట్టుంది అనుకుంటారు. లేకపోతే ఒక కలెక్టర్ పక్కన కూర్చుంటే అబ్బా జిల్లా కలెక్టర్ అన్న తెలిసినట్టుంది అనుకుంటాం. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చుండబెడుతున్నాడు ఆయన? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు. ఇప్పుడు ఆయనతో పాటు క్రీస్తుతో కూడా లేవనెత్తాడు, క్రీస్తుతో కూడా కూర్చొని పెట్టాడు. ఆయన ఉన్న సింహాసనం మీద మనం కూడా, అది ఒకే సింహాసనం, తండ్రి సింహాసనం, కుమారుడు సింహాసనం. ఆయన కుమారులమైన మనకు కూడా అదే సింహాసనం. బాగా ఆలోచించాం. ఆనాడు అపవాది కోరుకున్న కోరిక ఏంటి? ప్రభుతో పాటు పక్కన సింహాసనం వేసుకొని కూర్చున్నాం. వాడిని తంటే ఆడపడ్డాడు, వచ్చి పాతాళన పడ్డాడు. అంటే వాడు దేవదూత, అంటే దేవదూతలకు లేని భాగ్యం ఎవరికి ఇచ్చాడు? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన మనల్ని ఆయన ఈ భూమికి వచ్చి మన కోసం ఆయన చచ్చిపోయి ఆయనతో పాటు కూడా మనల్ని లేవనెత్తాడు. మన మరణాన్ని డైరెక్ట్గా లేపలేదు ఆయన. లేపకంటే లేచిరా అంటే లాజరు లేచి వచ్చినట్టు మనం లేచి రాగలం. లేచి వచ్చిన తీర్పులో చేస్తాం మళ్ళా. అర్థమైందండి? ఇప్పుడు మనం చచ్చిపోయాం అనుకోండి, లేచి ఆకబట్టే ప్రభు చెప్తే లేస్తారు. లేచినంత మాత్రాన నాకు సింహాసనం రాదు. ఎందుకంటే తీర్పు ఉంటుంది. తీర్పులో నేను ఓడిపోతాను, తేలిపోతాను. లాజరు పరిశుద్ధులను లేపలేదు, విధవరాలి కుమారుడు పరిశుద్ధులను లేపలేదు. వాళ్ళు పరిశుద్ధులని కాదు, దయా జాలిపడి లేపాడు అంతే. ఇప్పుడు మనం చచ్చిపోయినట్టే ఉంటే ప్రభు లేపితే తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో శిక్ష తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన మన కోసం వచ్చి చచ్చిపోయి పోత సంకరెట్టుకొని సింహాసనాన్ని తీసుకున్నాడు. అర్థమైందండి? చచ్చిపోయే మనల్ని మనతో పాటు ఆయన వచ్చి చచ్చిపోయి ఉన్నటువంటి పాత గొర్రె పిల్లలు సంకన పెట్టుకున్నట్టుగా మనం సంకన పెట్టుకొని ఆయనతో పాటు మృతులకు ఆయన బంధించలేకపోయింది. ఎంత మన అందరినీ సంకన పెట్టుకొని ఆయన గాయంలో భద్రపరుచుకొని, ఆయన డొక్కలో భద్రపరుచుకొని, ఆ ఈపుల దెబ్బల్లో భద్రపరుచుకొని, ఆ సవిష్ణ రక్తధార ద్వారా కడిగి తీసుకెళ్లి ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. అక్కడి నుంచి లాగే మగాడు ఎవరైనా ఉన్నాడా? ఆయన పక్కన నుంచి మనం లాగేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరితరమన్నా అయిందా? సాతానా, మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? నీ విజయం ఎక్కడ? మరణ ముళ్ళు పాపం. ఆ మరణ ముళ్ళు ఏం చేశాడు? విరిచి. ఎంత గొప్ప దయ, కనికరం ఉండొచ్చు. చచ్చిపోయిన మనను ఒకవేళ లేపబడితే తీర్పులో శిక్షించబడతామని అడిగి ఆ తీర్పుకు అప్పగించకుండా ప్రభు ఏం చేశాడంటే ఆయన వచ్చి ఆయన చచ్చిపోయి ఆయనతో పాటు మనల్ని కూడా లేవనెత్తి సరాసరి తీసుకుపోయి ఆయన వదిలిపెట్టలేదు. చక్కగా తీసుకుని అక్కడ కూర్చోబెట్టాడు. ఎక్కడ? ఆయన కూర్చున్న సింహాసనం మీద. ప్రభుని ఆరాధిస్తావా లేదా? ప్రభువా, చచ్చిపోయిన నన్ను నీతో కూడా లేవనెత్తి నీ సింహాసనం మీద కూర్చోబెట్టావు, నాకెంత కృపించావు తను, నీకు వందన. ఇక నన్ను ఏ దుష్టుడు ముట్టలేడు. సాతాను ఏం చేస్తాడు? చిన్న పిల్లల పాట, సండే స్కూల్ పాట, సాతాను వారికి సాతాను వస్తే పాట
దానికి చోట్లేదు. అంతేనా? వెరీ గుడ్. కాబట్టి 3 తలంపులు మనకి జ్ఞాపకం చేస్తాం. సమయం ఎక్కువైతుంది, లేకపోతే ఇంకా అనేక విషయాలు చెప్పాలని ఆశ ఉంది. ఆయన క్రీస్తు యొక్క పునరుత్థానము మనం మొదటిగా మన అపరాధులుగా ఉన్నటువంటి మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. రెండవదిగా క్రీస్తు పునరుత్థానము సజీవమైన మనకు ఆయన ప్రభువుగా ఉండడానికి, ఆయన శిరసత్వం కింద మనం ఉండటానికి, ఆయన పరిపాలనలో మనం ఉండటానికి కృప చూపించింది. మూడవదిగా చచ్చిపోయిన మనల్ని లేవనెత్తి ఎక్కడ కూర్చోబెట్టాడు? క్రీస్తుతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోడానికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అనేక విషయాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిని మనం ధ్యానించుకోవడానికి సమయం లేదు. ఆయన పునరుద్ధానము మన పునరుద్ధానానికి కూడా జీవం వచ్చింది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మనం కూడా పునరుద్ధానము అవుతామన్న నమ్మకము కలిగింది. ఎవరైనా అయ్యా యేసు ప్రభు గొప్ప దేవుడు అంటున్నారు. ఏంటి కారణం అంటే, మా దేవుడు సమాధిని గెలిచినా చచ్చిపోతే మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేస్తాం? ఆటోమేటిక్గా చచ్చిపోయిన వాళ్ళ బొమ్మలు తెచ్చేం చేస్తాం? ఇంట్లో పెట్టి బొమ్మ పెట్టి ఆ బొమ్మకు దండేసి 2 అగరబత్తీలు వెలిగించి రోజు లైట్ వేస్తాం. ఎందుకంటే మా ఆవిడ చచ్చిపోయాడు, పర్వతంలో ఉన్నాడు అనుకుంటాం. యేసు ప్రభు చచ్చిపోతే మనం కూడా ఏం చేస్తాం? ఓ బొమ్మ తెచ్చి ఆ బొమ్మను ఆడబెట్టి ఆయన నూరు పెద్దలు ముట్టించి కొవ్వొత్తి ముట్టించి ఒక లైట్ వేస్తాం. ఆయన చచ్చిపోలేదు. అందుకని ఆయన ఆత్మతో కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. విగ్రహారాధన చేయకూడదు. యేసు ప్రభు బొమ్మ ఉంటే నా చేతికి పడేసి వస్తాక బొమ్మలు పెట్టుకోకండి దయచేసి. యేసు ప్రభు ఫోటోలు ఉండగానొద్దు, తీసి. ఎందుకంటే బొమ్మ ఉందంటే చచ్చిపోయాడని అర్థం. బతుకున్నాను ఫోటో ఎందుకు? బతుకున్నాను ఫోటో ఎందుకు? సజీవుడు ఆయన ఆకారం అది కాదు, దేవుడితో తెచ్చి పెట్టుకున్నాం. 2022 సంవత్సరాల పూర్వం ఫోటో లేవు. అర్థమైందా? నీళ్ళలో అద్దాల్లో అందాన్ని చూసుకొని ముడిచిపోయారు, దాన్ని ప్రింట్ వేయించుకునేవారు, బొమ్మలు చేసుకునేవారు రాజులు. అలాంటి అవకాశం చేసుకునే వారికి లేదు. కాబట్టి ఫోటోలు ఉంటే మా ఇంటి ఉంటాయి, మేము భయపడుతున్నాం తీసేయలేమంటే నాకు చెప్పండి, నేను వచ్చి వాటిని తీసుకెళ్ళి ఆ దెబ్బలను కాలంలో పాటిస్తాను. భయపడ బొమ్మలు పెట్టుకో, బొమ్మలను ఆరాధించు. ఈ 3 తలంపుల ద్వారా ప్రభుత్వము ఆరాధన కలిగి పాట పల్లవి